అనేక పెళ్లిళ్ళు ఇక్కడ వచ్చినట్టు వాళ్ళందరం కూడా వివాహం చూస్తున్నాం. సాంప్రదాయమైనటువంటి పద్ధతుల్లో జరిగేటటువంటి అనేక పెళ్లిళ్ళు చిన్నతనం నుంచి ఇప్పుడు దాకా అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ పెళ్లిళ్ళ గురించి రక్త సంబంధికులు, వయసులో ఉన్నవారు, వరసైన వారు కాబట్టి ఈ పెళ్లి ఇతర మత సాంప్రదాయాలు కాకుండా వాళ్ళు ఇంతకాలం నమ్మిన వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆలోచనలను గౌరవిస్తూ ఇక్కడి పోరాట స్ఫూర్తిని, ఇక్కడి త్యాగాన్ని, అలాగే ఇక్కడి చరిత్రని గుర్తు చేస్తూ ఒక 20-30 సంవత్సరాలుగా కొట్టుకుపోతున్నటువంటి ఒక విష సంస్కృతికి అడ్డుకట్టలు వేస్తూ ఎంతో మంది స్టేజ్ మ్యారేజెస్ చేసుకున్నటువంటి స్ఫూర్తిని కొనసాగించడమే ఈ పెళ్లి యొక్క ప్రత్యేకత. అంతే. అబ్బాయి తల్లిదండ్రులు వేదిక మీద ఉండాలని కోరుతున్నాను. వాళ్ళిద్దరూ 2 పూలమాలలు తీసుకొని మీ అందరికీ చూపించి జంటగా అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి, అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయికి ఇస్తారు. దాంతో వాళ్ళ బాధ్యత అయిపోతుంది. ఆ తర్వాత 6 ఒకసారి ఇలా చేయబట్టుకొని అభిమానం చేయడం అంటే అక్కడ మధ్యలో ఏం కాదు. ఓకే, కొంచెం మరి మన విశారదన్ మహారాజు